మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. క్రీస్తు యేసు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కోడిక 12వ రోజు ప్రారంభిస్తున్నాం. సకాలంలో రండి, సకాలంలో కంప్లీట్ చేద్దాం. అందరూ కూడా ఆసక్తిగా రండి. ప్రతిదినం వస్తున్న మీ అందరిని బట్టి ప్రభువును సన్నతిస్తున్నాను, స్తుతిస్తున్నాను. యవన బిడ్డలు, స్థిర సమాజం పురుషులు అందరూ కూడా త్వరపడి దైవాలయానికి రండి. దేవుని కృప మీతో సదాకాలం ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, దయమయుడ, రక్షకుడా, పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు 12వ రోజైన యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యాన కోడికను ఆశీర్వదించండి. బిడ్డలందరూ సకాలంలో ఇచ్చేసి దైవ వాక్యాన్ని విని ఆశీర్వాదాలకు పాత్రను చేయండి. అనుదినము క్రమంగా వస్తున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరూ ఈ తావునందుండి ఆయన గణపరిచి ఆయన అనుగ్రహించే మేళ్లను, కృపను, కనికరాన్ని పొందే భాగ్యం బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా, పాపిని అపరాధిని అల్లుడనై అపవాదితో అనుచరునై అపరాధినై స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం 12వ రోజు శ్రమల ధ్యాన కూటం జరిపించుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఒక శ్రీమూర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని దినాలుగా బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప స్త్రీలను, మంచి గుణగణాలు కలిగిన వారిని గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. మరొక స్త్రీ గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. ఆమె ఒక సంపన్నురాలికి భార్య కూడా. ఆ సంపన్నుడి పేరు ఎల్కానా.
ఆయన ఎఫ్రాయిము మన్యానికి అధికారి, ఓనర్. ఎఫ్రాయిం అనే పెద్ద మన్యానికి ఎస్టేట్ ఓనర్ ఎల్కానా. ఆయన భార్య హన్నా. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. ఒకరు హన్నా, ఇంకొకరు పెనిన్నా. 2లో పెనిన్నా పెద్దది. అయితే పెనిన్నాకి బిడ్డలు కలిగినారు, హన్నాకు బిడ్డలు కలగలేదు. ఈ బాధ ఆమెను వేధిస్తూనే ఉంది. ఈ సంపన్న గృహిణి ఒక కుమారుడు లేకపోయినే అనే దిగులుతో తన సమస్య పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని, ధనవంతురాలు కనుక ఎన్నో ప్రయత్నాలు చేసింది. తనకున్న ఘనతను బట్టి, హోదాని బట్టి, వారికున్న విశేషమైన ఆస్తిని బట్టి ఆమె చాలా ప్రయత్నం చేసింది. పరిష్కారం ఎక్కడా దొరకలేదు. బాగా ఆలోచిస్తూ ఉంది. ఆమె నా జీవితంలో ఇంత శ్రమ అనుభవించాల్సి వచ్చిందని చాలా వాపోయింది. పరిశుద్ధ గ్రంథం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం ఇలాగూ సెలవిస్తుంది: శ్రమ దినమున నీవు కుంగిన యెడల చేతకాని వాడు అవుతావని. ఇప్పుడు హన్నా తన జీవితంలో బాగా ఆలోచించి నా సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఒక ప్రక్క, వేరొక ప్రక్క అవమానాలు పడుతూ ఉంది. సబతి అయిన పెనిన్న ఎత్తి పొడుపు మాటలు అంటూ ఉంది. అవమానాలు పడుతూ తనకున్నటువంటి స్థితిని దేవునికి చెప్పుకోవాలని అనుకుంది. దేవుడెక్కడే నా సమస్యను తీర్చగలడు అనే నమ్మకం కలిగి ఉంది. దేవునికి మొరపెట్టడానికి ఆమె ప్రారంభించింది. ఈలోపు తన సమస్య పరిష్కారం కావాలని అన్నపానాలు కూడా మానేసింది. తన భర్త ఎల్కానా అమితంగా ప్రేమించాడు కనుక హన్నా 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడను కానా అని ఓదార్చాడు. హన్నా ఎడల ఆయనకున్నటువంటి మంచి అభిప్రాయం. హన్నా రూపవతే కాదు, గుణవంతురాలు. ముఖ్యంగా హన్నా అనే పేరుకి కృప పొందినది అని కూడా అర్థం. అలా అన్నప్పటికీ హన్నాకు మానసిక శాంతి దొరకలేదు. ఒక రోజున అందరూ కలిసి షీలోహు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి బలి సమర్పించాలి అని చెప్పి బయలుదేరారు. షీలోహులో దేవుని మందిరం, ఆలయం ఉంది. హన్నా ఏం చేసిందంటే గబగబా ఆలయంలోకి వెళ్ళిపోయింది. అక్కడ మోకరించింది, కన్నీటి ప్రార్థన ప్రారంభించింది, దేవునికి మొరపెట్టింది. తన ప్రార్థన చాలా ఎక్కువ ప్రార్థన ఆమె చేసుకుంది. హన్నా ప్రార్థన 1 సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, చూడండి. హన్నా బహు భయక్రాంతురాలై దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసినడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానివ్వక వాడు బ్రతుకు దినములన్నిట నేను వారిని యెహోవానగు నీకు అప్పగించనని మొక్కుబడి చేసుకుంది. చాలా గంభీరమైన మొక్కుబడిది. తనకొక కుమారుడిని అనుగ్రహిస్తే దేవుని సముఖానికి అప్పగిస్తాను అనేటువంటి విజ్ఞాపన. ఈ విజ్ఞాపన వెనుక ఆమె హృదయంలో ఉన్నటువంటి గొప్ప ఆవేదన మనకు కనిపిస్తూ ఉంది. మనమైతే మన జీవితంలో మన సమస్యలు తీర్చడానికి బంధువుల వద్దకు వెళ్తాం, ధనవంతుల దగ్గరికి వెళ్తాం, అయిన వారి వద్దకు వెళ్తాం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల వద్దకు వెళ్తాం. హన్నా నిర్ణయం ఏంటంటే దేవుని సన్నిధిలో చెప్పుకుందాం. భూలోకంలో ఎవరూ సహాయకులు కాదు, నా దేవుడే నాకు సహాయకుడు అనుకొని ఆమె షీలోహు మందిరానికి వెళ్ళి ఇదిగో ఈ గంభీరమైన ప్రార్థన చేసుకుంది. ఈ అవమానాల నుండి తను బయటికి రావాలి అంటే తన స్థితిని దేవునికి చెప్పుకోవాలనుకుంది. దేవుడు ఒక్కడే తీర్చగలడు అని ఉద్దేశించింది. అందుచేతనే ఈ గొప్ప ప్రార్థన హన్నా చేసుకుంది. తన ప్రార్థన
దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం చేసే హృదయపూర్తిగా చేసే విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు, అంగీకరిస్తాడు. తగిన కాలంలో తగిన సహాయం దేవుడు చేస్తాడు. మన కన్నీరు చూసి జాలిపడేవారు భూమి మీద ఒక్కరు కూడా ఉండరు. కొంచెంసేపు జాలిపడ్డ తర్వాత జాలిపడటం మానేసి వాళ్ళకి ఇలా కావాల్సిందేలే అనే నెగిటివ్ భావాన్ని కూడా కలిగి ఉంటారు. దేవుడు అలా కాదు, ఎంత పాపినైనా కరుణిస్తాడు, ఎంతటి వారినైనా రక్షిస్తాడు. తన్ను మొరపెట్టు వారికి నిజముగా ఆయన సమీపంగా ఉన్నాడు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరినీ దేవుని బిడ్డలు అనే అధికారాన్ని కూడా దేవుడిచ్చాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ గొప్ప ప్రార్థనా పరురాలు చివరికి దేవుడు నా యొక్క ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు అనేటువంటి సంతృప్తిని కలిగి ఉందండి. ఎలాగంటే ఇక్కడ మనం 18వ వచనం చదివినట్లయితే, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందుదునుగాక. షిలోహులో ఉన్న ఏలీ అనే యాజకుడితో అంటుంది మాట. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు ఆ రోజు నుంచి దుఃఖము మాని ఉండెను. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కుకొని తిరిగి రామాలోని తమ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎల్కానా తన భార్య హన్నాను కూడగా యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టిందండి. ఎంత గొప్ప విషయం అండి ఇది. దేవుడు తన ప్రార్థనను అంగీకరించినాడు. దేవుడు తన యొక్క స్థితిని మార్చివేసినాడు. ఆమె సంతు లేని దానిగా ఉంటే సంతు కలిగిన ఇల్లాలుగా దేవుడు ఆమెకు ఆశీర్వాదం అనుగ్రహించినాడు. ఇప్పుడు ఆమె నమ్మకంతో ఇంటికి వెళుతూ ఉంది. నాటి నుండి దుఃఖం మానింది అని ఇక్కడ రాయబడి ఉంది. భోజనం చేస్తూ ఉంది. ఆ తర్వాత నెలలు గడిచినప్పుడు గర్భము ధరించి కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగానని సమూయేలు అని పేరు పెట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, తన యొక్క కోరిక దేవుడు నెరవేర్చిన తర్వాత మొక్కు తీర్చుకొని దేవుని సన్నిధిలో నేను దేవునితో మరలా మనం చేసుకోవాలని ఆమె దేవుని సన్నిధికి వెళ్తూ ఉంది. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళలేదండి. చూడండి, ఇక్కడ 24వ వచనం చూస్తే, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంలోనికి వచ్చెను. షిలోహులో మందిరానికి కానుకలతో వెళ్ళిందండి. అక్కడ కుమారుడిని దేవుడికి కానుకగా ఇవ్వడానికి వెళ్ళింది. నేను ఒక మేకని ఇస్తాను, ఒక పొట్టేలు ఇస్తాను, ద్రవ్యం ఇస్తాను, కొన్ని ఎకరాల భూమి ఇస్తాను అని మొక్కుకోలేదు. తనకు లేక జన్మించిన కుమారుని ఇస్తానని మొక్కుకోవటం ఆమె యొక్క విశ్వాసము, ఆమె ప్రార్థన, ఆమెకున్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన నెరవేర్చుకోవడం తెలియపరుస్తుంది. అలా ఆమె మొక్కుకున్నది కనుక దేవుడు హన్నాను దర్శించి ఆశీర్వదించి మరొక 5 బిడ్డలను ఇచ్చాడు. 3 కుమారులను, 2 కుమార్తెలను ఇచ్చాడు. అంటే టోటల్గా ఆమె సంతానం 6. మొదటివాడు దేవుని సన్నిధికి ఆమె సమర్పించుకుంది. ఆ తర్వాత ఇంకనూ 5 బిడ్డలు ఇచ్చాడు. చూశారండి, ఒక్కటి అడిగితే దేవుడు ఎంతవరకు ఇచ్చాడో. ఆ అడిగిన ఆ ఈవులను దేవుడు అనుగ్రహించదే కాక మరి 5 బిడ్డలను అన్నకు అనుగ్రహించినారు. ఇదిగో ఆలయంలో వదిలిపెట్టేసింది ఏలీ వద్ద పరిచర్య కోసం. పెరిగి పెద్దవాడై యాజకుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, రాజులను అభిషేకించేవాడైనాడు. సౌలు మహారాజును అభిషేకించాడు, దావీదును అభిషేకించినాడు. దేవుడు మన జీవితాల్లో కూడా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నట్లయితే మన కోరికను తీరుస్తాడు.
మనం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించినట్లయితే ఆయన మన మొర వింటాడు. ఈ లోకానికి ఉన్నది కపట ప్రేమ. మనకున్నట్టు అంతా ప్రేమ అంతా కపటమే. మనం ప్రేమించినా కపటమే, ప్రేమించబడినా కపటమే. అది అశాశ్వతం. శాశ్వతమైనది దేవుని ప్రేమ మాత్రమే. అన్న కీర్తన పాడుకుందండి. 2వ అధ్యాయం ప్రారంభంలో ఉంది, నా హృదయం యెహోవా యందు సంతోషించుతున్నది, ఆయన యందు నాకు మహాబలము కలిగను అని. మీరు కూడా పాడుతారు కదా, నా హృదయం ఎంతో జీవము గల దేవుని అని. అలాగే హన్న అలా పాట పాడుకుంది. ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో హిజ్కియా అనే గొప్పవాడు ఉన్నాడు. అతనికి రబ్షాకే అనేవాడు కొన్ని విషయాలు చెప్పాడు. నీ రాజ్యంలో శోధనలు రాబోతూ ఉన్నాయి, నీ జీవితంలో డిసప్పాయింట్మెంట్ రాబోతుంది అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుని సముఖంలో కూర్చొని తన గృహంలో అంగలార్చడం ప్రారంభించినాడు. అప్పుడు యెషయా వెళ్ళాడు అక్కడికి. యెషయా ప్రవక్తను దేవుడు పంపగా యెషయా వెళ్ళి హిజ్కియాకు చెప్తున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు మరణమవుతావని. అలా చెప్పగానే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవా, నీ దృష్టికి అనుకూలంగా ఎన్ని కార్యాలు చేశానో, సమస్తము ఎట్లు చేశానో జ్ఞాపకం చేసుకో దేవా అని ప్రార్థన చేశాడు. అదిగో ఆ విజ్ఞాపన, హృదయపూర్తిగా చేసిన ప్రార్థన, గుండెలు అవిసేలా రోధించిన ప్రార్థన దేవునికి అనుకూలమైంది కనుక యెషయాను మళ్ళీ వెనక్కిపో, ఇదిగో నాకు మొరపెడుతున్న హిజ్కియాతో చెప్పు, మరలా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నానని అదే మాట హిజ్కియాకు యెషయా చెప్పాడు. ఆ తర్వాత హిజ్కియా 15 సంవత్సరాలు చాలా చక్కగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతుడిగా, దేవుని దయ పొందినవాడిగా జీవించినాడు. చూసారా, ప్రార్థనకున్న శక్తి. మన జీవితాల్లో కూడా ప్రార్థనకున్న శక్తిని మనం గమనించాలి, ఆచరించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనము ప్రార్థన చేస్తున్నాము, కానీ హన్నా లాంటి ప్రార్థన మనకి ఇంకా ఏర్పడలేదు. మనము దేవుని కృపను పొందిన వారంగా ఇంకనూ ఉండకపోవటం చాలా విచారకరం. దేవుడు హెచ్చిస్తాడండి, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అడగకుండానే ఆయన మనకి గాలి, నీరు, ప్రకృతి ఇచ్చాడు కదండి. దేవుడు మనం అడగకుండానే అన్ని బహుమానాలు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనము దేవునికి ఒక కన్నీటి బొట్టును కూడా దైవ సన్నిధిలో ప్రార్థించి మన సమస్యలను ఆయనకి తెలియజేయకుండా జీవిస్తూ ఉన్నాం. హన్న తన భర్త అయిన ఎల్కానాకు ఒక ప్రియమైన భార్య కూడా. ఎల్కానాకు హన్న అంటే చాలా ఇష్టం. ఈ రోజుల్లో భార్యలు ఎలా ఉన్నారు? చాలామంది పురుషులు అనగా భర్తలు కంప్లైంట్ చేస్తున్నారు అక్కడక్కడ, నేను పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది, మా ఇంట్లో ఉన్న ఇల్లాలు చాలా గయ్యాళిగా మాట్లాడుతుంది అని. కానీ దేవుడు నిన్ను ఏం కోరుకుంటున్నాడంటే, కీర్తన గ్రంథం 128లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అని వ్రాయబడి ఉంది. అంటే స్త్రీ లేక ఇల్లాలు ఒక ఫలించు ద్రాక్షావల్లిగా ఉండాలి. ఆ కుటుంబం ఎలా ఉండాలి మరి? దేవుని దయ పొందిన కుటుంబంగా ఉండాలి, భర్తకు అనుకూలవతిగా ఉండాలి. ద్రాక్షావల్లి ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఫలించు ద్రాక్షావల్లి ఇంకా ఎంత ఆనందం అండి! అది ఒట్టి ద్రాక్ష కాదండి, ఫలించు ద్రాక్షావల్లి, ద స్వీట్ఫుల్ వైన్యార్డ్. ఆ ప్రకారము ఫలించు ద్రాక్షావల్లి వలె ప్రతి స్త్రీ కూడా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఒక గొప్ప దైవజనుడున్నాడు, మార్టిన్ లూథర్ అని. మార్టిన్ లూథర్ ప్రపంచ సువార్థికుడు. ఆయన అత్యున్నతమైన దైవ సేవకుడు. ఆయన తన డైరీలో రాసుకున్నాడు, నేను మరణించిన తర్వాత దేవుని వద్దకు వెళ్ళి చాలా విషయాల్లో థ్యాంక్స్ దేవా అని చెప్పాలి. అందులో నా మొదటి థ్యాంక్స్ ఏంటంటే, అట్టి భార్యను నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్.
అంతేగాని అతనికున్న స్టేటస్ కానీ ఇంకేమీ కాదు. నాకు అనుకూలవతిగా ఉన్న అట్టి భార్యను నాకు ఇచ్చినందుకు నా మొదటి వందనాలు నీకేనయ్యా అని చెప్పుకుంటా అని మార్టిన్ లూథర్ రాసుకున్నాడు. మనం ఎలా ఉన్నామండి మన జీవితాల్లో? భార్యలు భర్తల్ని ఎలా ప్రేమిస్తున్నారు? ఏదైనా తీసుకొస్తే ఆనందిస్తున్నారు, తీసుకురాకపోతే చాలా నిందిస్తున్నారు. డ్యూటీ నుండి వచ్చేటప్పుడు నీకు అవి కనపడలా, ఏవి కనపడలా, స్వీట్ బాక్స్ కనపడలా, స్వీట్ షాప్ కనపడలేదా, పూలు కనపడలేదా, ఇలా ఇష్టం వచ్చిన కోరికలు కోరుతూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. అంతేగాని దేవునికి మొరపెట్టు వారిగా లేకుండా ఉండటం చాలా హృదయ విదారకమైన సంఘటన. ఈ ప్రకారం హన్నా దేవుని స్తుతిస్తూ మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక సాక్ష్యం కూడా ఇస్తుంది. గమనించండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని అంటే ఆశ్రయ దుర్గమేదీ లేదు. ఇది హన్నా యొక్క సాక్ష్యం. హన్నా విజ్ఞాపన విన్నాం, హన్నా సమర్పణ విన్నాం, దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ఎలా సమర్పించబడిందో విన్నాం. ఆమె ఏదైతే దేవునికి సమర్పిస్తుందో, ఇస్తానందో అది ఇవ్వడం కూడా మనం ఇప్పటి వరకు విన్నాం. ఇప్పుడు ఇక దేవుని స్తుతి ఆరాధన చేస్తుంది. దేవా, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడూ లేడయ్యా, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడయ్యా, నీలాంటి ఆశ్రయదుర్గం మాకేదీ లేదు. ఇది హన్నా యొక్క జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలకి కారకంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు ఆకాశం నుండి చూస్తున్నాయి. యెహోవా కన్నులు ప్రతి వారిని చూస్తూ ఉన్నాయి. ఆయన కన్నులు దేశమంతటా సంచారము చేస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు. దావీదును తగిన కాలంలో హెచ్చించినాడు. దావీదు యొక్క దీనత్వాన్ని దేవుడు చూశాడు. దావీదుని ఉన్నతుడు చేశాడు, రాజుగా చేశాడు. తన కుమారుడు రాజు అయినాడు. యెరూషలేము దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. యెరూషలేము పట్టణాన్ని కట్టుకున్నారు. చూసారా, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డ ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఎన్నో అంశాలు మనం వింటున్నాం. యోబు నీతిమంతుడిగా ఉన్నందున పోగొట్టుకున్న సంతానం అంతటిని, పోగొట్టుకున్న ఆస్తి అంతటిని మరలా సంపాదించుకున్నాడు. మనం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నట్లయితే ఆయన మనకు వరాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన ప్రేమ మన యెడల శాశ్వతమైంది. నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు జవాబిస్తాను. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రవక్త ఇర్మియా ద్వారా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు, నాకు మొర్రపెట్టు, నేను నీకు జవాబిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెట్టుగారిగా లేనందున జవాబు పొందుకోలేకపోతున్నాం. దేవుడు మన జీవితాల్లో కూడా చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు మొరపెడతామా అని. మనము కేవలం ఒక చిన్న ప్రార్థన, మామూలు ప్రార్థన చేసి ఆమెను అంటున్నామే తప్ప తనకు నిజముగా మొరపెట్టు వారి యెడల ఆయన సమీపస్థుడు అనేటువంటి విషయాన్ని మనము సంపూర్ణంగా మర్చిపోయి మన జీవితంలో అలా తిరుగుతూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వారి యెడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఆ దీన మనస్సు అనే వస్త్రముతో మిమ్మల్ని మీరు అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎంత మంచి వాగ్దానం అండి ఇది! ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక గర్విష్ఠులు, అహంకారులు దేవునికి ఇష్టం లేదు. దీన మనస్సు కలిగిన వారు దేవునికి చాలా ఇష్టం. ఆయన అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. ఎందుకు మనం అప్పుడప్పుడు
అహంకారంతో గర్వంతో జీవిస్తామంటే అది సైతాను మనల్ని అలా చేయమని చెప్తున్నాడు. సైతాను ప్రోత్సాహంతో మనము నానా విధములైన శోధనలకు గురి అవుతున్నాం. సైతాను మనం వెంబడిస్తూ ఉన్నాడు. ఆది స్త్రీ, మొట్టమొదటి స్త్రీ, యెహోవా దేవుని చేత సృష్టించబడిన స్త్రీ అవ్వను సాతాను మోసగించలేదా? అలాగే స్త్రీ బలహీనమైన ఘట్టమని చెప్పి ముందుగా శోధకుడు అక్కడికి వెళుతూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు అంటున్నాడు, పురుషులారా స్త్రీ బలహీన ఘట్టమని ఎంచి మీ భార్యలు జాగ్రత్తగా చూసుకోండి, ప్రేమించండి అని. అలాగే మన జీవితంలో కూడా మనము గర్విష్ఠులుగాను అహంకారం కలిగిన వారుగాను ఉంటున్నాము అంటే కేవలము సైతాను మనల్ని ఆ ప్రకారము పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా పుట్టుకతో చెడ్డవారు ఉన్నారు, కానీ రాను రాను సైతాను శోధనలకు, దురాత్మ శోధనలకు ఆలవాలమైపోయి అలా మనం కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన వాగ్దానం చూడండి, నీవు దీనుడు అయితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నీవు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ధీర మనస్కుడువై ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన మహిమ మీ ఎదుట ప్రత్యక్షమవుతూ ఉందని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పేరే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటాన్ని పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుచేత లోకంలో శ్రమ పడుతున్నటువంటి మనకు దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కనుక మీరు ఈ విధమైన శ్రమలు వస్తాయని ఎరిగి విశ్వాసంలో స్థిరపడి అపవాదిని ఎదిరించండి. క్రీస్తు నిత్య మహిమ మీలో సదాకాలం ఉంటుంది. ఒకవేళ మీరు కొంచెం కాలము శ్రమ పడినా దేవుడు తానే మిమ్మల్ని సంపూర్ణలుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అని దైవ సందేశం. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, హన్నా మరొకసారి గమనించినట్లయితే సమాజానికి ఒక శ్రేష్టమైన కుమారుడిని ఆమె ఇచ్చింది. సమాజంలో ఒక శ్రేష్టమైన న్యాయాధిపతినిచ్చింది, ఒక శ్రేష్టమైనటువంటి ప్రవక్తనిచ్చింది, ఒక శ్రేష్టమైన యాజకుడిని. ఇశ్రాయేలీయులు హాయిగా జీవించడానికి యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి, ఈ 3 బ్రహ్మాండమైన టైటిల్స్ ఇవి దేవుడు అనుగ్రహించినవి. అట్టి వాటి చేత ఉండేటువంటి ఒక మంచి కుమారుణ్ణి దేవుడు హన్నాకి ఇచ్చాడు. ఇవ్వగానే సరిపోలేదు, దేవునికి సమర్పించుకోవడానికి ఆలయానికి తీసుకుని వెళ్ళింది. ఏటేటా వెళ్ళింది. ఏటేటా ఆలయానికి ధాన్యము కానుకలుగా ఇచ్చి తన కుమారుడికి వస్త్రాలు ఇచ్చి ఆయన ఏపోదు ధరించుకునే అంతవాడైనాడు. ఏపోదు, ఏప్రాన్, యాజకులు ధరించేటువంటి వస్త్రాలు వేసుకొని సేవ చేయడం ప్రారంభించాడు బాలుడైన సమూయేలు. కనుక ఒక తల్లి సమాజానికి శ్రేష్టమైన కుమారుని ఇచ్చింది. ఓ తల్లి, యవన బిడ్డ, ఓ తల్లి, నీ ప్రార్థన ద్వారా నీకు కలిగిన యవనస్తులను దేవునికి సమర్పించగలుగుతూ ఉన్నావా? నీ కన్నీటి ప్రార్థన ఉందా? నీవు కన్నీటితో ప్రార్థించి నీ బిడ్డలను దైవ సేవలోకి పెంచేవారిగా ఉంటున్నారా? అప్పుడు మీకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనము ఆసక్తి కలిగి హన్నా గురించి వింటున్నాం కనుక మంచి మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి కలిగి సాత్వికంతో భయముతో హృదయాలను దేవునికి ప్రతిష్ఠించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. హన్నా తన కుమారుని ప్రతిష్ఠించింది, మనము మన హృదయాలను దేవునికి ప్రతిష్ఠించాలి. డెడికేషన్. హన్నా డెడికేటెడ్ హర్ సన్ టు ద చర్చ్. లెట్ us dedicate our hearts to the Lord's feet. అప్పుడు మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నట్లే మన జీవితాల్లో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలని అనుకున్నట్లయితే హన్నా వలె ప్రార్థన, మామూలు ప్రార్థన కాదండి. ఆమె తన జీవితంలో దుఃఖభాగురాలైతే కాక నిద్రాహారాలు మాని భోజనం మానివేసి దేవుని సన్నిధిలో తీక్షణంగా ప్రార్థన చేసుకుని ఆ ప్రకారము ఆమె దేవుని యొక్క కృపకు, దయకు పాత్రురాలైందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే హన్నా జీవితంలో ఉన్న 5 స్టెప్స్
మొట్టమొదటిది ఏంటంటే సమస్యకు పరిష్కారం దేవుని వద్దే. మనం కూడా మన సమస్యలకు దేవుని వద్దే పరిష్కారం అని ఆలోచిద్దామా? రెండవది ఏంటంటే తన స్థితిని దేవునికి తెలియజేసుకోవాలి. దీనురాలుగా, రిక్తురాలుగా తన స్థితిని దేవునికి సమర్పించుకుంది. దేవుడు అక్కడే తీర్చగలడు అని నమ్మకం చేత సమర్పించుకుంది. మూడవది ఆమె గొప్ప ప్రార్థనాపరురాలై దైవ సన్నిధిలో సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేసుకుంది. నమ్మకంతో తిరిగి వెళ్ళింది. ప్రార్థన అనంతరం ఆమె ఊరికినే వెళ్ళలేదు, నమ్మకంతో వెళ్ళింది. దేవుడు నా మొర ఆలకించాడు, యెహోవా నా మొర ఆలకించినాడు అనేటువంటి నమ్మకస్తురాలుగా తన తిరిగి ఇంటికి వెళ్ళి ఆ రోజు నుంచి భోజనం చేస్తుంది. ఇక హాయిగా నిద్రపోతుంది. అనతి కాలములో దేవుడు ఆమెకి కుమారుని అనుగ్రహించినాడు. తాను ఏ విధంగా మొక్కుకుందో ఆ మొక్కును తీర్చడానికి మరలా షిలోహుకే వచ్చింది. ఆ మందిరంలో ఆమె దైవజనుడైన ఏలీ సమక్షంలో, ఇదిగో ఈ కుమారుని నేను మొక్కుకున్నాను, దేవుని అడిగి సంపాదించుకున్న కుమారుడు వీడే, వీడు నిరంతరము ఇక్కడ యాజక ధర్మం జరిగిస్తాడు, వాడు బ్రతుకు దినములన్నీ కూడా దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉంటాడని అక్కడ ఏలీకి మనవి చేసింది. ఏలీ ఆలయంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను ఆలయంలో సాక్ష్యమిస్తుంది. కాబట్టి ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. తాను బ్రతుకు దినములన్నీ అన్నిటా వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పింది. అప్పటికే చిన్నవాడికి మోకరించడం నేర్పేసింది, వందనాలు చెప్పడం నేర్పేసింది. అందుచేత ఆ పసివాడు ఆలయంలో అక్కడే దేవునికి మొక్కుకుంటున్నాడని వ్రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఒకనాడు కృంగిన దశలో ఉన్న హన్నాను లేవనెత్తిన దేవుడు మానసిక దిగుళ్లతో, విచారాలతో, ఆవేదనతో కృంగిపోయిన దశలో ఉన్న మనల్ని కూడా ఆయన లేవనెత్తుతాడు. అలాగే దుర్భరమైన దారిద్ర్యంతో జీవిస్తున్న మనను అధికారులతో కూర్చోబెట్టడానికి ఆయన మహిమగల సింహాసనం నుండి మనల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము తొట్టిల్లకుండా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలని పొందుకునేలాగున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవారిగా ఉండాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. అన్నా మొక్కును తీర్చుకున్నందుకు ప్రతిఫలంగా దేవుడు మరొక 5 సంతానాన్ని ఆమెకు అనుగ్రహించినాడు. ఆ తర్వాత ఆమె దేవుని స్తుతించిందండి. నా హృదయము దేవుని యందు ఆనందిస్తూ ఉన్నది, దేవుని స్తుతించింది. సంతోషం కలిగినప్పుడు మనం కూడా అలా స్తుతించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రియ బిడ్డ, నీవు నీకు మేలు కలిగినప్పుడు మర్చిపోతున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుంది. మనుషుల ప్రేమ నిన్న ఒకలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా ఉంటాయి. ఆ ప్రేమ యొక్క పేరు కపటమైన ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. శాశ్వత కాలము కృప కావాలా? అశాశ్వతమైనటువంటి మనుషుల యొక్క ఆలోచనలు కావాలా? మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన జీవితాల్లో మన ప్రార్థన దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన సమస్యలు తీరుస్తాడు. మనము మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే, ఇదిగో హన్నాను చూసాం. దైవ భక్తికి ఒక ప్రత్యక్షమైన ప్రతీక హన్నా. తన బిడ్డను దేవుని సేవకు సమర్పించుకుంది. మొట్టమొదట తన హృదయాన్ని సమర్పించుకుంది, తర్వాత తన బిడ్డను సమర్పించుకుంది. ఆ భర్త ఎల్కానా యొక్క పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకుంది. ఎల్కానా ఆమెను ఎంతగా ప్రేమించాడో మనం చూసాం. ఈ ప్రార్థనా పరులు మరింత భర్తగారి ప్రేమకు, ఆప్యాయతకు పాత్రురాలైందని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోగలం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము మన జీవితాల్లో ఇంతవరకు ఎవరెవరినో అడిగుంటాం, ఆర్థికంగా బలపరచమని, సహాయం చేయమని. చేయలేకపోగా మనకు చాలా నిందలు మోపి మన మీద వారింతే, వారి బ్రతికింతే అనే దశ వరకు వచ్చేసామా?
చూడండి, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు అడగాలే కానీ అన్నా అడిగిన వెంటనే కాదండి, అనేక దినాలు నిద్రాహారాలు మాని, భోజనం మాని, విజ్ఞాపన చేసి దైవ సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది కనుక అన్నకు దేవుడు తగిన కాలంలో తగిన విధమైన సహాయాన్ని అనుగ్రహించినాడు. మనకు కూడా దేవుడు అలాగే ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనము అన్నా వలె ప్రార్థిస్తున్నామా? అన్నా లాంటి సంపన్నులమైనా మనం? తన సంపన్నతను బట్టి ఆమె పొంగిపోలేదు, ఆమె దుర్మార్గపు జీవితంలోకి వెళ్ళలేదు, లేక గర్వాంధురాలుగా కాలేదు. మంచి యోగ్యత సంపాదించుకుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతిదానికి, నాకు ఇచ్చిన ప్రతిదానికి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినవి కానీ వలసిన వారమే కానీ గర్వముతో మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని ఈ రాత్రి ఈ యొక్క ప్రార్థన సహవాసంలో మీకు ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గర్విష్ఠులను, అహంకారులను ఆయన చూస్తున్నాడు, అలాగే దీనులను కూడా చూస్తున్నాడు. గర్విష్ఠులు, అహంకారులు ఆయనకి ఇష్టమైన వారు కారు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణకుచుండునో అట్టి వారిని నేను దృష్టిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనము ఆయన దగ్గర నుంచి పుచ్చుకుంటున్నాము కానీ ఆయనకి తిరిగి ఇచ్చేవారిగా లేవు. ఇవ్వాలి అంటే కానుకలు కాదండి. దేవుడు నీ వెండి, నీ బంగారము, నీ కానుకలు కాదు ఆయన అడిగేది, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. అడగడానికి హృదయానికి సమీపంగానే ఉన్నాడు. ఇదిగో నేను హృదయము తలుపు వద్ద నిలుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా అతనితో కూడా నేను, నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తాను. ఇలాంటి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథం మనకి ప్రత్యక్షంగా అనుగ్రహిస్తూ ఉండగా మనము ఆయన సన్నిధిలో మీకు దీనులమై ఉందాం, విధేయత ఉందాం. దేవుడు నీకెంత ఆస్తి ఇచ్చినా పొంగిపోకుండా నీవు దేవుని పని మాత్రమే చేయగలిగినట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా ఆయన సేవకు సమర్పించినట్లయితే, అన్నా తన కుమారుని సమర్పించగా మనం చూసాం. మరి మనము దైవ సేవకు ఏమి సమర్పిస్తున్నాం? దేవుని బిడ్డల కొరకు ఏమి సమర్పిస్తున్నాం? అన్నీ మన కోసమే కావాలనుకుంటున్నాము కానీ దేవుని మహిమ రాజ్య విస్తరణలో పాలు పంపులు పొందుకోలేకపోతున్నాం. దేవుని రాజ్య విస్తరణలో హన్నా తన ఏకైక కుమారునిచ్చి దేవుని యొక్క అత్యధికమైన కృపను, దయను, మేళ్లను పొందుకున్నట్లుగా మనం కూడా మన హృదయాన్ని దేవుడికి సమర్పించి ఆయన ఇచ్చేటువంటి అమూల్యమైన కృపను పొందుదాం. ఆయన మాటలు అమూల్యమైనవి, పవిత్రమైనవి, పుటము వేయబడిన బంగారము కంటే మిన్నైనటువంటి మాటలు, దేవుని యొక్క పవిత్రమైన మాటలు మన హృదయాన్ని తాకి మన హృదయమును పలకమేటి వాటిని రాసుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుడు మనకు అనుగ్రహించిన జీవితాన్ని ఆయన సన్నిధిలో మనం కొనసాగించినట్లయితే హన్నను ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప, అట్టి దయ పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా దైవమా, మీకు స్తోత్రాలు. హన్నా జీవితాన్ని మీరు మాకు బయలుపరిచినారు. ఆమె యొక్క ప్రార్థనా శక్తి, ఆమె దేవుని సన్నిధిలో సమర్పించుకున్నటువంటి విధానం, దేవునికి తిరిగి కుమారుని ప్రతిష్ఠించిన విధానం, దేవుని వాక్యాన్ని ప్రచురపరిచి యెహోవా వంటి దేవుడు ఒక్కడునూ లేడు అని సాక్ష్యం ఇచ్చిన విధానం అన్న జీవితాన్ని మేము గమనించినాము. కనుక ఈ వాక్యం మా హృదయంలో భద్రపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించి మీరు మహిమపరచబడి మమ్మ దీవించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రియు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అపారమైన ప్రేమ, కృప మన మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.